వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమెన్. మరొకసారి యేసుక్రీస్తు ప్రభువు ద్వారా సంఘములో ఉన్న మనందరికీ కలిగిన ఆధిక్యతలను బట్టి మనము ప్రభునందును సంఘమునందును కలిగి ఉండవలసిన బాధ్యతలను గురించి ఈ వచనం బహు విస్తృతంగా మాట్లాడుతుంది. దాన్ని అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ ప్రస్తావించిన 4 ప్రాముఖ్యమైన సత్యాలు ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. నెంబర్ 1, మొట్టమొదటిది, హీఈస్ వర్దీ ఫర్ ఆల్ ఆనర్. ఆయన అన్ని గౌరవాలకు అర్హుడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ఇక్కడ మహిమ కలుగునుగాక, మహిమ అన్న మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ప్రభువును స్తుతించటం, ఆరాధించటం, ఆయన గౌరవించటం, ఆయనను శ్లాఘించటం, ఈ మాటలన్నిటికీ అది మూలస్థానంగా కనిపిస్తుంది అన్న మాటను మనం గ్రహించాలి. ఒక విజయాన్ని పొందిన వ్యక్తిని అనేకమైన ప్రశంసలకు అర్హుడిగా మనం భావిస్తాం. అదేవిధంగా ఈ లోకంలో యేసుక్రీస్తు ద్వారా దేవునికి మహిమ కలగాలి. ఎందుకనంటే ఆయన సర్వమును సృష్టించిన వాడు, మనల్ని పాపము నుండి విడిపించాడు. ఇలాంటి ఉన్నతమైన విజయాలను అందించిన ప్రభువు ఆయన మహిమలన్నిటికీ, ఘనతలన్నిటికీ, ప్రభావములన్నిటికీ, గౌరవాలన్నిటికీ అర్హుడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఈజ్ గ్లోరీ షైన్స్ ఇన్ ద చర్చ్. ఆయన మహిమ సంఘములో ప్రకాశిస్తుంది. ఈ వచనాన్ని కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుని మహిమ మొట్టమొదటి స్థానము దేవుడు సంఘములో ఇచ్చాడు. సంఘము అంటే విశ్వాసము కలిగిన జనసమూహము. ఈ జనసమూహము దేవుని పరిచయం చేయుట ద్వారా, ప్రార్థన చేయుట ద్వారా, అనేకమైన అంశాలను జోడించటం ద్వారా, వేదనను కనికరించడం ద్వారా దేవుని మహిమ సంఘము ద్వారా దేవుడు ఇతరులకు చూపించాలి అనుకుంటున్నాడు అన్న సత్యాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. మన బ్రతుకు, విశ్వాసుల బ్రతుకు, అది దేవుణ్ణి మహిమపరిచే విధంగా సంఘములో ఉండాలి. దానిని దేవుడు ఆశిస్తున్నాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఈజ్ గ్లోరీ ఈజ్ పర్ఫెక్ట్లీ సీన్ ఇన్ క్రైస్ట్. దేవుని మహిమ అంతా యేసుక్రీస్తులో పరిపూర్ణంగా కనిపిస్తుంది. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే యేసుక్రీస్తుని చూస్తే దేవుణ్ణి మహిమపరచడానికి అత్యంత సులభమైన ఉదాహరణగా ప్రభువుని ఆ పరిపక్వత కలిగిన క్రీస్తుగా మనం చూడగలం. ఉదాహరణకి ఆయన అద్వితీయమైన జననమును బట్టి, మానవాళి కొరకు ఆయన ప్రాణం పెట్టిన ఆయన త్యాగమును బట్టి, తిరిగి పునరుద్ధారుడిగా లేచిన విధానాన్ని బట్టి, సాతానును జయించిన ప్రక్రియను బట్టి, వీటిలన్నిటి బట్టి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే యేసుక్రీస్తుని బట్టి మనము దేవుణ్ణి స్తుతించడానికి, ఆరాధించడానికి, ఘనపరచడానికి, మహిమపరచడానికి అవకాశం ఉంది. అంతిమంగా యేసుక్రీస్తు ద్వారా దేవుడు మహిమపరచబడుతున్నాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ఫైనల్లీ 4వ విషయాన్ని, ఈజ్ గ్లోరీ ఎక్స్టెండెడ్ హిస్టారికల్లీ. ఆయన కీర్తి చారిత్రాత్మకంగా విస్తరించింది. తరతరములు సదాకాలము అన్న మాట మనకు కనిపిస్తూ ఉంది. తరతరములు అన్న మాట ఒకటి, సదాకాలము ఇది ఈ మహిమ ఒక పూటో, ఒక తరానికో, ఒక జనరేషన్కో ఉండేది కాదు. నెక్స్ట్ జనరేషన్లో కూడా దేవుడు మహింపరచబడుతుండు. కాబట్టి మన జనరేషన్లో, మన తరములో మనము దేవుణ్ణి మహింపరిచే వారంగా ఉండాలి అనేది దేవుని ఆకాంక్ష అయి ఉన్నది. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు తండ్రి, నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా సంఘములో మమ్మల్ని చేర్చి మిమ్మల్ని మహింపరచడానికి మమ్మల్ని ఎన్నుకున్నందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.